అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. ట్రంప్ తీసుకురావాలనుకుంటున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని మస్క్ బహిరంగంగా విమర్శిస్తున్నారు. రీసెంట్ గా ఇదొక అసహ్యకరమైన బిల్ అంటూ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అసలేంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్? దీన్ని ట్రంప్ అద్భుతంగా ప్రకటిస్తుంటే మస్క్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ బిల్ కారణంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని ఆయన వన్ బ్యూటిఫుల్ బిల్ అని పిలుస్తున్నారు. ఈ బిల్లు ప్రభుత్వ ఖర్చులను కొనసాగించడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కొన్ని కీలకమైన విధానాలను అమలు చేయడానికి తీసుకొచ్చినట్టు ట్రంప్ చెబుతున్నారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఎలన్ మస్క్ సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ఓ శాఖను క్రియేట్ చేశారు. ప్రభుత్వ వృధా ఖర్చులను తగ్గించేందుకు ఈ శాఖను తీసుకొచ్చినట్టు ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు భారీ ఖర్చు చేసేలా ఓ బిల్లును ట్రంపే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లులో ప్రభుత్వ శాఖలకు నిధుల కేటాయింపు, రుణ పరిమితి పెంపు, ట్రంప్ ఆర్థిక ఎజెండాకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే అమెరికా ప్రభుత్వం తన కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన నిధులను పొందుతుంది. లేకపోతే ప్రభుత్వ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ ఈ బిల్లును తీసుకురావడం వెనుక కొన్ని ముఖ్య కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం తన ఖర్చుల కోసం రుణం తీసుకుంటుంది. కానీ ఈ రుణం ఒక నిర్దిష్ట పరిమితి దాటకూడదు. ఈ పరిమితిని పెంచకపోతే ప్రభుత్వం బిల్లులు చెల్లించలేక ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ట్రంప్ తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి ఈ బిల్లు ద్వారా నిధులు సమీకరించాలనుకుంటున్నారు. సరిహద్దు గోడ నిర్మాణం, ఆర్థిక సంస్కరణలు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం నిధులు అవసరం ఉంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం కాకపోతే చాలా ప్రభుత్వ శాఖలు మూతపడే పరిస్థితి వస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకోసమే ట్రంప్ ఈ బిల్లును ఎలాగైనా తీసుకురావాలని పట్టుబడుతున్నారు. అయితే ఎలన్ మస్క్ మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇది వన్ బ్యూటిఫుల్ బిల్ కాదని, దారుణమైన ఖర్చుల బిల్లు అని విమర్శిస్తున్నారు. ఈ బిల్లుపై విమర్శలు చేసిన తర్వాతే మస్క్ డోస్ విభాగానికి రాజీనామా చేశారు. ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత రుణభారంలోకి నెట్టివేస్తుందని మస్క్ చెబుతున్నారు. ఈ బిల్లులో ప్రభుత్వ ఖర్చులు అనవసరంగా పెంచడం, పనికిరాని ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం వంటివి ఉన్నాయని ఆయన విమర్శిస్తున్నారు. ఈ బిల్లు అసహ్యకరమైనదని, ఇది అమెరికా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని మస్క్ అన్నారు. నన్ను క్షమించండి, నేనిక భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్ లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం అంటూ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ తీసుకురానున్న బిల్లు కారణంగా ఇప్పటికే ఉన్న ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని ఎలన్ మస్క్ హెచ్చరించారు. దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతోందని పేర్కొన్నారు. మస్క్ అమెరికా దివాళా తీస్తుందని హెచ్చరించడం వెనుక ఆయన ఆర్థిక దృష్టికోణం ఉంది. అమెరికా జాతీయ రుణం ఇప్పటికే $1 ట్రిలియన్లలో ఉంది. ఈ బిల్లు ద్వారా మరింత రుణం తీసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తప్పదని మస్క్ భావిస్తున్నారు. అనవసర ఖర్చులు, ఆర్థిక విధానాలు, సంస్కరణలు లేకపోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తొందరలోనే దివాళా తీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన ఈ విషయంలో కాంగ్రెస్ ను, ట్రంప్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆర్థిక బాధ్యత లేని చర్యగా దీనిని ఆయన భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మస్క్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్ నాకు తెలుసుంటూ ఖండించింది. ఇది ట్రంప్ అభిప్రాయాన్ని మార్చదని ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ పేర్కొన్నారు. రానున్న బిల్లు గొప్పదని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఈ బిల్లును సమర్థిస్తూ దీని ద్వారా ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే ఈ బిల్లుపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా స్పందించారు. కాగా ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్ రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తుంది. మస్క్ చెప్పింది నిజమేనని ఆ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ అన్నారు. అయితే ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి ఒక కీలక విభాగానికి అధిపతిగా చేసిన ఎలన్ మస్క్ తాను రాజీనామా చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.